Hi, hello friends. Nenu mi brother Rajesh. Today I welcome you all to our channel, that is GR World. Okay friends, in this video we are going to know about do you know facts of 7th class geography. మన చాప్టర్ కంప్లీట్ అయింది కదా, హ్యూమన్ ఎన్విరాన్మెంటల్ ఇంటరాక్షన్స్. ఆ చాప్టర్లో ఉన్న డూ యూ నో ఫ్యాక్ట్స్ మనం డిస్కస్ చేసుకుందాం. డూ యూ నో ఫ్యాక్ట్స్ ఇక్కడ రాస్తుంది. డూ యూ నో ఫ్యాక్ట్స్. డూ యూ నో ఫ్యాక్ట్స్, అది డూ యూ నో ఫ్యాక్ట్స్. ఓకే, క్లారిటీ లేదా? డూ యూ నో ఫ్యాక్ట్స్. ఫస్ట్ ఏంటంటే బ్రోమ్లియాడ్స్. అమెజాన్ బేసిన్లో ఈ ప్లాంట్స్ ఉన్నాయి, బ్రోమ్లియాడ్స్. దీస్ ఆర్ ద ప్లాంట్ పారాసైట్స్. దీస్ ఆర్ ద ప్లాంట్ పారాసైట్స్. ప్లాంట్ పారాసైట్స్ అంటే వేరే ప్లాంట్స్ పైన డిపెండ్ అవుతాయి. ఈ బ్రోమ్లియాడ్స్, ఈ ప్లాంట్స్, దే స్టోర్ వాటర్ ఇన్ లీవ్స్. ఓకేనా? ఆకుల్లో వాటర్ స్టోర్ చేస్తుంది బ్రోమ్లియాడ్స్. దే స్టోర్ వాటర్ ఇన్ లీవ్స్. ఓకే, ఈ లీవ్స్ లో ఉన్న వాటర్ దే విల్ బి యూజ్డ్ బై animals like frogs. Animals like frogs for laying eggs. ఓకేనా? ఎగ్స్ని లే చేయడానికి ఈ ప్లాంట్స్లో ఉన్న వాటర్ని ఫ్రాగ్స్ యూజ్ చేసుకుంటాయి. ఓకేనా? బ్రోమ్లియాడ్స్ ఆర్ ద ప్లాంట్ పారాసైట్స్. దే ఆర్ ద ప్లాంట్ పారాసైట్స్. ప్లాంట్ పారాసైట్స్. పారాసైట్స్ అంటే వేరే ప్లాంట్స్ పైన డిపెండ్ అవుతాయి. ఈ బ్రోమ్లియాడ్స్ అనేటివి అమెజాన్ బేసిన్లో ఉంటాయి. దే స్టోర్ వాటర్ ఇన్ ద లీవ్స్. ఓకేనా? దీస్ వాటర్ విల్ బి యూజ్డ్ బై ద ఫ్రాగ్స్ ఫర్ లేయింగ్ ఎగ్స్. అర్థమైందా? దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ నెంబర్ 1. ఫ్యాక్ట్ నెంబర్ 2 ఏంటంటే ఆల్రెడీ స్లాష్ అండ్ బర్న్ కల్చర్ మీకు తెలుసు, నో నీడ్ టు కవర్ దట్. అండ్ అమెజాన్ రివర్కి అమెజాన్ అనే పేరు ఎలా వచ్చింది అది కూడా ఒక వీడియోలో కవర్ అయిపోయింది. సో వి విల్ మూవ్ టు టెర్రస్ ఫార్మింగ్, టెర్రస్ కల్టివేషన్. టెర్రస్ కల్టివేషన్ అంటే ఇప్పుడు హిల్ ఏరియాస్ ఉంటాయి, ఇట్లా స్టిప్ స్లోప్స్ ఉంటాయి. సో ఇప్పుడు రెయిన్ పడితే వాటర్ డైరెక్ట్గా రన్ ఆఫ్, ఇట్ విల్ డోంట్ స్టాప్ ఆన్ ద సర్ఫేస్. సో ఈ స్టిప్ స్లోప్ will be formulated into flat surfaces. ఓకేనా? ఫ్లాట్ సర్ఫేసెస్ అంటే ఇట్లా. సో ఇప్పుడు పడ్డ వాటర్ అంటే రెయిన్ వాటర్ ఇట్లా ఇక్కడ స్టోర్ అవుతుంది, అంటే కిందకి పోకుండా ఆగుతుంది. ఓకేనా? అర్థమైందా? స్టిప్ స్లోప్స్ అనేటివి ఫ్లాట్ సర్ఫేసెస్లోకి కన్వర్ట్ చేస్తారు. సో వాటర్ డజంట్ రన్ ఆఫ్ ఈజీలీ. అర్థమైందా? సో రెయిన్ వాటర్ అక్కడ కొద్దిసేపటి వరకు ఆగుతుంది. సో క్రాప్స్ అనేవి ఈజీగా గ్రో అవుతాయి, ఎందుకంటే క్రాప్స్కి వాటర్ కావాలి. సో క్రాప్స్ విల్ బి గ్రో. అర్థమైందా? అర్థమైంది, కన్ఫర్మ్ అర్థమైంది. థర్డ్ ఫ్యాక్ట్, మన ఇండియాలో లార్జెస్ట్ రివర్ గంగా. ఓకే, ఆ గంగా రివర్ ఇప్పుడు పొల్యూట్ అయిపోతుంది. సో ఆ రివర్ని ప్రిజర్వ్ చేయడానికి, ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇండియన్ గవర్నమెంట్ నమామి గంగా అనే ప్రోగ్రామ్ని ఇనిషియేటెడ్ టు ప్రిజర్వ్ గంగా రివర్, నమామి గంగా. ఫోర్త్, మన ఇండియాలో క్లీన్లీనెస్ పెంచడానికి, శానిటేషన్ వర్క్స్ మంచిగా చేసుకోవడానికి మనం శానిటేషన్ వర్క్స్ కోసం స్వచ్ఛ భారత్ అభియాన్ ఆర్ స్వచ్ఛ భారత్ మిషన్ స్టార్ట్ చేసినాం. స్వచ్ఛ భారత్ స్టార్ట్ అయింది ఎప్పుడు? ఆన్ అక్టోబర్ 2, 2014. ఓకేనా? శానిటేషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి arrow mark increases, arrow mark shows improves. ఓకేనా? స్వచ్ఛ భారత్ మిషన్ on October 2,
2014 ఆన్ అక్టోబర్ 2 2014. ఇంకేమున్నాయి? స్లాష్ అండ్ బర్డ్ కల్చర్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. స్లాష్ అండ్ బర్డ్ కల్చర్ అంటే కొద్ది ఏరియా ఆఫ్ ట్రీస్ని కట్ చేసి దానిని బర్న్ చేసి ఆ యాషెస్ ఉంటాయి కదా, ఆ బూడిద అక్కడ ప్లాంట్స్ గ్రో చేయడం. ఓకేనా? ఎందుకు అక్కడ గ్రో చేస్తారంటే ఆల్రెడీ ప్లాంట్స్ చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి కాబట్టి అక్కడ ఏరియా ఫర్టైల్గా మారుతుంది అండ్ ఎక్కువ దిగుబడి వస్తుంది కాబట్టి అలా ప్రొసీడ్ అవుతాం. తర్వాత అమెజాన్ రివర్కి అమెజాన్ అనే పేరు ఇలా వచ్చింది. ఓకేనా? స్పానిష్ ట్రావెలర్స్ అమెజాన్ రివర్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన వెంటనే ఒక ట్రైబల్ కమ్యూనిటీ వాళ్ళపైన అటాక్ చేస్తుంది. ఈ ట్రైబల్ కమ్యూనిటీ ఎలా ఉంటుంది అంటే యాన్షియంట్ రోమన్ ఎంపైర్లో ఉన్న వారియర్స్ ఉంటారు కదా, ఉమెన్ వారియర్స్, వాళ్ళలాగా ఉంటారు. యాన్షియంట్ రోమన్ వారియర్స్ ఏమంటారు అంటే అమెజాన్స్ అంటారు. సో ఆ రివర్కి అమెజాన్ అనే పేరు వచ్చింది. ఓకేనా? అమెజాన్ రివర్ పేరు కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఓకే, దీస్ ఆల్ ఆర్ అబౌట్ ద డూ యు నో ఫ్యాక్ట్స్ ఆఫ్ అవర్ చాప్టర్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్ అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.